చాలా అందరికి వందనాలు. మరి యొక్క సంపాదన దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనము సంఘాన్ని మరి ఎంతో భారంగానే నడిపిస్తున్నాము. నెమ్మదిగా కొద్దిగా అలవాటు పడుతున్నారు జనం. ఇప్పటికీ మనం 1 సంవత్సరం దాటింది అనుకుంటా కదా. పోయిన అంతకుముందు 23 ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాం. 24 ఏప్రిల్ అయింది. ఒక 4-5 ఏళ్ళు అయిపోయినాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి మొరపెట్టాలి. వ్యక్తిగతంగా కూడా మనకు తెలిసిన వాళ్ళని మనము పిలుస్తూ ఉండాలి. యాక్చువల్గా ఈయన డాక్టర్ గారు ఇప్పుడు ఆయన క్లినిక్ ఉందంటే ఈవినింగ్ ఆయన వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను, కొంతమంది వస్తూ ఉంటారు, ఇంకొక ఆయన కూడా వస్తూ ఉంటారు. అలా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ప్రేరేపించబడతారు. రెగ్యులర్గా రాకపోయినా వాళ్ళకి వీలు ఉన్నప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మనము సపోర్ట్ రోజున ఒక చోట కూడుకోవడానికి అందరము కష్టమైన ఇబ్బంది అయినా ఈ ప్రదేశానికి వచ్చి దేవుణ్ణి అందరం కలిసి బలంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఆన్లైన్లో వచ్చేవాళ్ళు కూడా నెలలో ఒకసారి కనీసం 4 వారాల్లో 1 వారం రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పనిసరిగా మీరు రావడానికి మీకు ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తాడని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ సలోమి గారు కూడా రావడం చాలా ఆశీర్వాదకరం. రండి. కాబట్టి ఈ యొక్క సంపాదు ఆరాధన ఎంతో మనకు మేలుకరమైనదిగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది, ఎంతో మందికి అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి అట్టి దేవుళ్ళు మనం పొందుతూ ఇతరులకు కూడా మనము అందజేద్దాము. దేవుడు అట్టి ధన్యతను మనకందరికీ మెండుగా అనుగ్రహించుగాక. ప్రియమైన దేవుని సంగమా, మరి ఆన్లైన్లో చాలామంది వచ్చారు. నేను కొంతమంది పేరు చెప్పలేకపోయినట్టున్నాడు. అయినా ఒకసారి చెప్తాను మీకు. అంటే ఇక్కడ మాతో పాటు డాక్టర్ సలోమి గారు వచ్చారు, మా కుటుంబంతో పాటు సోనికాంతమ్మ గారు, అదేవిధంగా విజయ్ హేలి. నీ పేరు చెప్పరా, మర్చిపోతున్నాను. అయాన్ బెంజమిన్, తర్వాత ఆమె అంబర్ వన్య వాళ్ళ అమ్మ మీది ఆన్లైన్లో ఉందా? ఓకే, సరే. ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు ఎవరంటే రహీమునిసా సిస్టర్ వచ్చారు, తర్వాత హేలా, తర్వాత ఇక్కడ ఎవరో వీళ్ళు నాకు చెప్పు, ఈమె సువాసిని మేడం, తర్వాత అక్కడ డాక్టర్ ఎడ్విన్ గారు, ఇంకొక డాక్టర్ గారు, తర్వాత ఇంకొకటి ఎవరు కింద సాల్మన్ సత్యసుందర్, తర్వాత శోభా సిస్టర్. మరి ఎందుకు జరిగిందో మాకు తెలియదు. సిస్టర్కి 2 వారాల కనెక్షన్ ఇవ్వలేదంటే మరి సంఘం తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాను. మాకు ఎవరికి తెలియదు ఆ సంగతి. మీరు రాలేదు అనుకుంటున్నాను తప్పించి కనెక్షన్ మీకు అందలేదు అనే సంగతి మాకు తెలియదు. మరి మీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫోన్ మీరు చేయండి. ఫోన్ చేస్తే మీకు ప్రత్యేకంగా ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తాం. ఇందుకు ఎవరు వచ్చారు? ఉషా సిస్టర్ వచ్చారు. కాబట్టి 2, 5, 7 వచ్చారు. 7 ఆన్లైన్లో వచ్చారు. చాలా సంతోషం. అలాగే ఇంకొక డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. ఇంతకుముందే ఒక డాక్టర్ గారు వెళ్ళారు, ఇంకో డాక్టర్ గారు వచ్చారు. ఆన్లైన్లో కూడా ఒక డాక్టర్ గారు వచ్చారు. చాలా సంతోషం. మన సంఘంలో డాక్టర్లు ఉంటాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి కనీసం ఈ పర్ణశాల పండుగకు ముందు కొన్ని హౌస్ విజిటింగ్స్ చేయాలని చూస్తున్నాను. ముఖ్యంగా హేలా వాళ్ళకి వస్తానని చెప్పాను, వెళ్ళాలి. తర్వాత కింగ్షు వర్కులు, ఏం పేరు అయింది? క్రిస్టోఫర్ వరదాన, అంకుల్ పేరు వరదాన, ఆయన చూడడానికి వెళ్ళాలనుకున్నాము. 2వ, 3వది మన లీలాంటి. ఇక్కడ 3 దర్శించాలనుకుంటున్నాము. దేవుని చిత్రానికి ఈ నెలలో, ఈ వారంలో, వచ్చే వారంలో 3 కుటుంబాన్ని దర్శించాలనుకుంటున్నాము. ఇంకా ఎవరైతే రావట్లేదు వాళ్ళు కూడా మనం ఫోన్ ద్వారా సంప్రదిస్తాము.
నాకు కూడా కొంచెం పనులు వచ్చి ఉండటం వల్ల సంఘం చూడాను. సంఘం అందరి ఇళ్ళకి నేను ఒకసారి కట్ చేస్తావా వెళ్ళలేకపోతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాము. పర్ణశాల పండుగకి మనము ఎక్కువ మందితో, అంటే నేను పెంతెకోస్తు పండుగ వాస్తవానికి ఒక 50 మందితో చేయాలనుకున్నాం. మరి అనుకున్నంత మంది రాలేదు. కనీసం పర్ణశాల పండుగ ఇప్పటి నుంచి మనం ఒక ప్లాన్ వేలో చేసుకుంటే కరెక్ట్ అయిందా? పర్ణశాల పండుగ ఇప్పటి నుంచి ప్లాన్ వేలో చేసుకుంటే పర్ణశాల పండుగ ఎన్ని రోజులు చేస్తున్నాం మనం? 8 రోజులు చేస్తాం. మొదటి రోజు చివరి రోజు సంఘం అంతా కలిసి ఒక చోట చేసుకుంటాము. మిగతా 6 రోజులు రోజుకు ఒక ఇంట్లో చేసుకుంటాం. కాబట్టి ఈ పర్ణశాల పండుగని ఈసారి కొంచెం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎవరింట్లో ప్రార్థన జరిగినా అక్కడ కొన్ని కుటుంబాలు వచ్చేటట్టుగా, ఇతరులకు తెలిసేటట్టుగా మనం చేసుకుని ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ చివరి రోజు కూడా వచ్చేటట్టుగా మనం చేసుకుంటే మనం చేసే ఈ యొక్క ప్రార్థన ఇతరులకు తెలుస్తుంది. మనం చెప్పే సత్యము ఇతరులకి తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పర్ణశాల పండుగ ద్వారా ఎక్కువ మందికి మనం సంఘం ద్వారా సువార్తను అందజేయడానికి ప్రయత్నం చేద్దాము. 17వ తారీఖుని అక్టోబర్ 17 వస్తున్నట్టుగా ఇవాళ చూసాము. ఇది ఇదేనా? ఇప్పుడు జూన్ ఇది జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు ఉంది. కాబట్టి ఈ 2 నెలల్లో మనం కొంచెం అందరం కూడా ప్రిపేర్ చేసి పర్ణశాల పండుగని 2 రోజులు కూడా అద్భుతంగా చేద్దాము. సువార్త కూడికలాగా చేద్దాము. మధ్యలో 6 రోజులు కూడా ప్రతి ఇంట్లో కూడా చక్కటి ఆరాధన మనం చేద్దాము. ఆ విధంగా అందరికీ సిద్ధపాటు కలగజేయడానికి, ఆత్మీయ నడిపింపు కలగటానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ విధంగా పర్ణశాల పండుగని అద్భుతమైన రీతిలో చేయడానికి మనకు అందరికీ శక్తిని అనుగ్రహించుగాక. స్వేచ్ఛ కలిగి తిరుగుబాటు ధోరణితో, స్వేచ్ఛ కలిగి తిరుగుబాటు ధోరణితో తినకూడని పండుని ఆదాము హవ్వలు తిన్నారు. అందరికి వినిపిస్తుందా? ఆన్లైన్లో వాళ్ళకి అమ్మ వినపడుతుందా? మన ఉషా సిస్టర్ వినపడుతుందమ్మా? శోభా సిస్టర్ వినిపిస్తుంది కదా? ఓకే, ఎవరికైనా వినపడకపోతే చెప్పండి. మరి స్వేచ్ఛ, ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఆ ప్రియాంబుల్లో ఉంటుంది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. కాబట్టి ఆ లిబర్టీ, స్వేచ్ఛ అనేది మానవునికి దేవుడిచ్చిన బహుమానం. దేవుడే మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన సృష్టికర్త. ఆయన మరి మనల్ని కట్టుబాట్లతో ఆయన మనల్ని జీవించమని చెప్పట్లా. కొన్ని కట్టడలను విధించాడు ఆయన, కానీ కొంత స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అంటే పరిపూర్ణమైన స్వేచ్ఛ లేదు, పూర్తిగా కట్టుబాట్లు కూడా లేవు. కానీ ఇక్కడ ఏమైంది? ఆదాము హవ్వలకి ఆ ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు ఏం చేశారు? దుర్వినియోగం చేసుకున్నారు. They have misused the freedom given to them by the Creator. పిల్లలకి మనము స్వేచ్ఛనిస్తాం కదా, స్వేచ్ఛనిస్తాం. ఇచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఆ ఆటల వల్ల వాళ్ళకి కొంత మంచి జరుగుద్ది. మరీ ఎక్కువ ఆడుకుంటే ఏముంది? కొంచెం నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇవ్వాలి. ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఏముంటుంది? నష్టం కూడా వస్తుంది. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చిన స్వేచ్ఛను బహుశా మొదటి మన తల్లిదండ్రులు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళకి ఇవ్వబడిన స్వేచ్ఛను వాళ్ళు సరిగా వినియోగించలేదు అనే విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3:6. Genesis 3:6. They have misused the liberty. Genesis 3:6. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో కొంచెం వెరైటీగా ఉంది వచనం. అంటే ఈరోజు నేను బైబిల్ వాక్యం సిద్ధపడ్డాను, ఆల్రెడీ సిద్ధపడిందే ఉంది. అయినా ఇంకా నా డైలీ వాక్యం చదువుకుంటే నేను రోమియోలు రాసిన పత్రిక చదువుతున్నాను. నేను నా డైలీ వాక్యాలు 3, 4, 5, 6 అధ్యాయాలు అలా చదువుతూ ఉన్నప్పుడు ఇంటర్లీనియర్ బైబిల్ కూడా ఆన్లైన్లో పెట్టుకుని అది చదువుతూ ఉంటే ఆ రోమా పత్రికలో ట్రాన్స్లేషన్లో చాలా చాలా పొరపాట్లు, అంటే వాడవలసిన పదం వాడకుండా కొద్దిగా వేరే పదం వాడినట్టు కనపడుతుంది చాలా చోట్ల. అంటే అక్కడ 3, 4, 5, 6 అధ్యాయాలు విశ్వాసము ధర్మశాస్త్రం రెండుకి కంపేర్ చేసి పౌలు గారు రాస్తాడు. దాన్ని బట్టి వీళ్ళు ఏదో వక్రీకరణ చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బైబిల్ని ఒరిజినల్ భాషలో చదివినప్పుడు మనకు దాని యొక్క భావం ఒక రకంగా ఉంటుంది, ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్లో చదివితే ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను సిద్ధపడ్డాను ప్రసంగం, ఆ ప్రసంగం నేను చెప్తే ఒక రకంగా ఉంటుంది, నేను సిద్ధపడ్డ ప్రసంగాన్ని ఇంకొకరు ప్రసంగం చేస్తే అది ఇంకో రకంగా ఉంటుంది. ఒక వంట ఒకడు థియరీ తెలుసు, ఆ థియరీ తెలిసిన మనిషి ప్రాక్టికల్స్ వండే, ఆ థియరీ ప్రాక్టికల్స్ రెండు ఒకదాని ఉపయోగించడయి ఆ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. థియరీ ఒకళ్ళు వండింది ఇంకొకళ్ళు అనుకోండి, అది అంత కొన్ని తేడాలు వస్తే ఆ రుచి మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చదివితే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని, అండ్ వెన్ ద ఉమెన్ సా ద ట్రీ, వాట్ హ్యాపెండ్ హియర్? ద ఉమెన్ సా ద ట్రీ. ఇది చాలా మనం సింపుల్గా చూస్తాము. కొన్ని పదాలు మనం ఏం చేస్తాము, సింపుల్గా చూస్తాం, చూడటమే కదా అనుకుంటాం, చూపులోనే ఉంది పాపం అంతా. పాపం ఎక్కడ ఉంది? చూపులోనే ఉంది. మోహం చూపు, ఆశతో కూడిన చూపు, కక్షతో కూడిన చూపు, ద్వేషంతో కూడిన చూపు. చూసారా చూపులు, ఎన్ని చూపులు ఉంటాయో, అనేక రకాల చూపులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ when the woman saw the tree, which tree? ఆమె చూసింది ఏ ట్రీ అండి? The tree which gives the knowledge of good and evil, మంచి చెడు తెలియజేసే ఫలాలను ఇచ్చే చెడు. దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు. తినొద్దున్న పండు అంక చూడటం ఎందుకంట? కాబట్టి మనం ఏం చేస్తామంటే, మానవులు ఏం చేస్తాము, వద్దనే పని చేస్తాం. పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏది వద్దంటారో అదే చేస్తారు, పెద్దలు ఏది వద్దంటారో అదే చేస్తారు. స్కూల్ పిల్లలు ఏం చేస్తారు, టీచర్లు వద్దన్న పని చేస్తారు. పేషెంట్లు ఏం చేస్తారు, డాక్టర్ ఏది తినొద్దంటారో అదే చెప్తారు. మానవుడు ఉండే ఒక సహజ లక్షణం ఇది, న్యాచురల్ టెండెన్సీ అంటాం, పాప లక్షణం ఇది. కాబట్టి చూసినప్పుడు ఏమైందంటే, అది చూసినప్పుడు అండ్ దెన్ ఇట్ వాజ్ ప్లెజెంట్ టు ద ఐస్, కంటికి చాలా రమ్యముగా కనపడుతుంది, ఆహ్లాదకరంగా. ఇట్ వాజ్ సో అట్రాక్టివ్, చూడడానికి చాలా బాగుంది. మన ప్రకృతిని చూస్తూ ఉంటే, నేచర్ని చూస్తూ ఉంటే కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దట్ సీనరీ గివ్స్ సో మచ్ ప్లెజెన్స్ టు అవర్ హార్ట్ త్రూ అవర్ ఐస్. కాబట్టి కంటి ద్వారా మనం అనేకమైన చూస్తూ ఉంటాము. ఆమెకు చాలా ఆనందాన్ని కలగజేసిందంట. అండ్ ఎ ట్రీ టు బి డిజైర్ టు మేక్ వన్ వైజ్, షీ టుక్ ఆఫ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ డిడ్ ఈట్. ఆ చక్కగా అందముగా ఉన్న ఆ ఫ్రూట్ చూడగానే తినాలనిపించిందంట, తినేసిందంట. కాబట్టి ఇక్కడ పాపం ఎక్కడ మొదలైంది చెప్పండి? ఇప్పుడు చూపుతో మొదలైంది, కంటితో మొదలైంది.
ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన నువ్వు చూపుతో పాపం చేస్తున్నావు అని చెప్తాడు. నీ కంటి చూపుతో పాపం చేస్తున్నావు అని చెప్తాడు. కాబట్టి మనకుండే అవయవాలు దేనికోసము? నీ దేహము దేవుని ఆలయం. ఆ ఆలయంలో కన్ను ఏం చేయాలి? కన్ను ఏమి చేయాలి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ కన్ను? డ్యూటీ ఆఫ్ ఐ చెప్పండి. సాధారణంగా మనం కన్ను ఏమవుతుంది? మనం ప్రయాణం చేస్తుంటే మార్గము దారి చూస్తుంది. కన్ను దారి చూస్తుంది. చూసి మెదడు ద్వారా ఇతర అవయవాలకు తెలియజేస్తుంది. మార్గము నేనే మార్గమును సత్యమును జీవము. దేవుడి మార్గాన్ని చూడాలి కన్ను అంటే దేవుడి వాక్యాన్ని చూడాలి కన్ను. అవర్ ఐస్ షుడ్ వాచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని చూస్తే దేవుని సత్య మార్గం మనకు కనపడుతుంది. కానీ అవ్వమ్మ ఏం చేసింది? మంచి చెడు తెలుసుకోవాలి. మానవులు ఏం చేస్తారు? హ్యూమన్ బీయింగ్స్ వాంట్స్ టు నో ద నాలెడ్జ్. చంద్రుడి మీద ఏముంది? వాట్ ఈజ్ ఆన్ ద మూన్? వాట్ ఈజ్ ఆన్ ద మార్స్? అసలు దీని అంతా చేసింది ఎవరు? హూ మేడ్ ఆల్ దీస్ థింగ్స్? ఆల్మైటీ గాడ్. తండ్రి అయిన దేవుడు కుమారుడి యొక్క సహకారంతో ఆయన చేశాడన్ని. మరి తండ్రి చేసి మనకి ఏది చెప్పాలో అది చెప్తాడు, ఏది వద్దో చెప్పడం. అవన్నీ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఏది వద్దన్న దాన్ని మీకు ఎందుకంటే మనం ఏం చేస్తున్నామండి? వద్దన్న పని చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ ద థింగ్స్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. వీఆర్ నాట్ టు డూ. కాబట్టి దేవుని సంగమా, ఆదాము చేసిందే మనం ఈనాటికి చేస్తాం. ఈనాటికి మనం అదే చేస్తున్నాం. ఆదాముకి మనకి ఏమి తేడా లేదు, కొంచెం తేడా కూడా లేదు. మనం కూడా ఏం చేస్తాం? అలా చూస్తాం. స్త్రీ పురుషులు చూసుకుంటారు, బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత బాగానే ఉంటుంది, తర్వాత కూడా చూస్తూ ఉంటారు కదా. కాబట్టి మోహం చూపు బాగానే ఉంటుంది. మరి భూమిని చూస్తాం, భూమి మీద సంపదలు చూస్తాం, ఆస్తులను చూస్తాం, ఐశ్వర్యాన్ని చూస్తాం, బంగారాన్ని చూస్తాం, అనేక వాటిని చూస్తాం. అవి చూసిన తర్వాత ఏమవుతుంది? మనకి ఆశ కలుగుద్ది. యూ విల్ హ్యావ్ ద డిజైర్. ఇక్కడ అదే కలిగింది అవ్వకి. షీ గాట్ ద డిజైర్, ఆశ కలిగింది. ఎప్పుడైతే మన కన్ను కొన్ని వస్తువులు చూస్తుందో మనకు ఆశ కలుగుతుంది. అది చూడకుండా వెళ్ళిపోతుంది కదా. చూడటం ఎందుకు? ఆశ కలగడం ఎందుకు? పాపం చేయడం ఎందుకు? కానీ మనము కొన్నింటిని చూడకుండా ఉండడమే మంచిది. వాక్యం చెప్పేది కొన్నింటిని ఇట్ ఈస్ బెటర్ నాట్ టు సీ. కొంతమంది చూసి కూడా ఆశించకుండా ఉండే ఆ ఆత్మ ధైర్యం కలిగి ఉంటే సంతోషమే, కానీ అందరికీ ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా చూపు ద్వారా మనం పాపం చేస్తాం. చూడండి ఇక్కడ. కాబట్టి కొన్ని తినేసింది. కాబట్టి చూపు ద్వారా మొట్టమొదటి మానవులు పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఆదాము అవులు ఆ పళ్ళు తినగానే చాలా చక్కగా ఉంది, చక్కగా చూడటానికి రమ్యముగా ఉంది. కానీ అది ఏంటిది? నేను నాశనం చేస్తుంది. తీపి పదార్థాలు తినడానికి చాలా బాగుంటాయి, కానీ ఏమవుతుంది? మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి బాడీని డ్యామేజ్ చేస్తాయి. మాంసాహారం తినడానికి బాగానే ఉంటుంది, కానీ కొంతకాలం తర్వాత అది ఏం చేస్తుంది? నీ దేహానికి నాశనం కలిగజేస్తుంది. కాకరకాయ తినడానికి చేదుగా ఉంటుంది, కానీ నీ దేహానికి మేలుకరంగా ఉంటుంది. సత్యం కూడా నీకు చేదుగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్సో బెటర్. కాబట్టి మనము సాతాను ఏం చేస్తుందంటే మానవుణ్ణి ఆకర్షిస్తుంది. మెస్సైన్ ఏం చేసింది? ఒకసారి చూడు, లోకమంతా చూడు. మనకు కూడా చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇదంతా మా దగ్గర వెంచురని చెప్తారు. ఆశ కలిగిస్తారు. అబ్బో ఇక్కడ ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇక్కడ చాలా నేను చెప్తారు, ఆశ కలిగిస్తారు.
అపవాది కూడా అదే విధంగా ఆశ కలిగిస్తారు, కలిగించి మనల్ని పాపంలో పడేటట్టుగా చేస్తాం. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది ఏంటి? వీ షుడ్ కంట్రోల్ అవర్ సైట్. మన చూపుని మనం ఏం చేయాలంటే మన స్వాధీనంలో ఉంచుకోవాలి. దేనిని పడితే దాన్ని మనం చూడకూడదు, చూసిన దాన్ని ప్రతిదాన్ని ఆశించకూడదు. మొదటగా చూడకుండా ఉంటే మంచిది, చూసి అన్నిటినీ మనము ఆశించకూడదు. కనబడిందల్లా కావాలనుకుంటే ఎలా కుదురుతుంది? ఇది నాట్ పాసిబుల్. భూమి మీద కనబడింది ఎలా మనం అది మన సొంతం అవ్వాలని అవుతా అవును. కాబట్టి దేవుడు మనకి ఇస్తే అది మనది, దేవుడు ఇవ్వనిదే మనకు కాదు. గాడ్ నోస్ వెరీ వెల్ వాట్ ఈజ్ యువర్ నీడ్. నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు, అది ఇస్తాడు ఆయన. ఇప్పుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు. ఎంతోమంది కరోనా టైంలో టమాటా ఎగిరిపోయారు, మనకు ఆయుష్ ఇచ్చాడు. ఆయన మన ఎడల తన కృపను చూపిస్తున్నాడు. నువ్వు ఆయన సాధనంగా ఉండు, ఆయనకి సాక్షిగా ఉండు. కానీ మనం ఏం చేస్తున్నాము? లోకాశలో వెళ్ళిపోతున్నాము. ఎంతలోకి సంపాదించేసుకున్నాము, ఇంకేదో సంపాదన వద్దని నేను చెప్పట్లా. దానికంటే దేవుని పని ఇంకా విలువైనది. యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఏమిటండి? చూడండి, ఇర్మియా 17:5. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారపడి చేసుకుంటూ తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. Cursed be the man that trusteth in man. నీవు నరులను ఆశ్రయిస్తే, if you trust human beings, you are cursed. నీవు నరులను నమ్ముకుంటే నీవు శపించబడతావు. కాబట్టి ఇది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు నమ్ముకోవాలండి? ఎవరు నమ్ముకోవాలి? మనం సృష్టికర్తను నమ్ముకోవాలి. మనం. అంతేగాని ఈ లోకస్తుల్ని కాదు అనే విషయాన్ని మనం బాగా గమనించాలి. మొదటిగా మనము ఈ లోకాన్ని నమ్మకూడదు. ఈ లోకం అశాశ్వతము. ఈ లోకంలో జీవించే మానవులు అశాశ్వతముగా ఉంటారు. యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు అంటే దాని అర్థం ఏంటంటే, యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు మనము ఈ లోకంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు. డాక్టర్లు ఏం చెప్తారు? పలానా వస్తువు తినవచ్చు, పలానా వస్తువు తినకూడదు, ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో లేవాలి, ఇంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఇంతవరకు ఇది చేయాలి. ఎందుకు చెప్తారు ఇవన్నీ? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యం బాగుంటుంది. దేవుడు ఎన్ని ఎందుకు చెప్తున్నాడు? నీ జీవనం కొరకు. నువ్వు లోకంలో ఆరోగ్యవంతంగా ఎక్కువ రోజులు జీవించాలంటే ఏం చేయాలండి? దేవుడి మీద ఆధారపడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సలహా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా మనము దేవుడిని నమ్మాలి, దేవుడి మీద ఆధారపడి జీవించాలి అని వాక్యము చాలా చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో మనము ఇలా చూసుకుంటూ వెళితే అనేక అద్భుతమైన విషయాలు ఇశ్రాయేలు ఎడల దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీకి దేవుడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, డ్యూటరానమీ చాప్టర్ 28 ఏం చెప్తుంది అక్కడ? బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్.
ఆశీర్వాదాలు, శాపాలు. అక్కడేమున్నాయండి? ఆశీర్వాదము, శాపము. మనకి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దేవుని ఆజ్ఞను పాటిస్తే. ఇఫ్ యు ఫాలో ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ యు ఆర్ బ్లెస్డ్. ఇఫ్ యు డు నాట్ ఫాలో ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ యు ఆర్ కర్స్డ్. దేవుని ఆజ్ఞను పాటిస్తే దీవెన, పాటించకపోతే శాపం. నీ చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. దేవుని మాట వినుంటే అవ్వమ్మ గారు, ఆమెతో పాటు ఆదాం గారు ఏదే వనంలో ఉండేవాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చారు, మమ్మల్ని కూడా బయటపడేశారు. మనకు కూడా వాళ్ళతో పాటు కష్టపడాల్సి వస్తుంది కదా. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే విషయాన్ని ఎక్కడ ఉండాలి? దేవుని చిత్తము నెరవేర్చాలి అనే ఆ అంశం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. నీ హృదయం దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. నీ హృదయం దేవుని యొక్క వాక్యానుసారముగా ఉండాలి. ఈ లోకం వైపు ఉండకూడదు. అవ్వమ్మ అపవాది మాట విన్నట్టుగా మనం లోకం వైపు వెళ్ళకూడదు. వెళితే ఏమవుతాయి అంటే ముళ్ళబాటే. వాళ్ళు చక్కగా కూర్చొని తినాల్సిన వాళ్ళు వచ్చి చెట్లంట పుట్లంట వ్యవసాయం చేసుకునే నానా బాధలు వాళ్ళు పడ్డారు. వాళ్ళతో పాటు మనం కూడా పడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. శాపాన్ని తెచ్చుకోకూడదు. తర్వాత 8వ వచనం చూడండి. 8వ వచనం. కాదు, ఇర్మియా 17:8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టుదల నుండును, అది కాలువలో ఓరను, దాని వేడిని కమ్మును, వెట్టకలిగినందుకు దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంలో చింత నుండదు, కాపు మానదు. కాబట్టి చక్కటి వర్ణన. ఇదే విషయం మనము కీర్తనకారులు 1వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఆ మంచి నది పక్కన ఒక చెట్టు ఏ విధంగా ఉంటుందో దేవుని మాట వినేవాడు ఆ విధంగా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి యెహోవా మాట, యెహోవా నమ్ముకో, హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని చెప్తుంది. ఎక్కడ ఎన్నో వచనం? 7వ వచనంలో. 7వ వచనం ఏం చెప్తుంది? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుడు నమ్ముకోవడం అంటే ఏంటి అసలు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటే అర్థం నాకు అదే నేను అక్కడ చెప్పింది. విశ్వాసము, దేవుని మీద విశ్వాసం ఉంచు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ విల్ బి సేవ్డ్. ఇదే చెప్తారు. హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, యూ విల్ బి సేవ్డ్. వాట్ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్? వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఏమంటాము? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఫెయిత్. హీబ్రూలో దాన్ని ఏమంటాం? ఎమోనా. ఎమోనా అంటాం. మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎమోనా, సత్యము. ఆ మార్గంలో మనం జీవించడాన్ని ఏమంటాము? విశ్వాసం ఉంచుట. మనిషి జీవన విధానము ఒక క్రమమైన విధానంలో, దేవుడు చెప్పిన విధానంలో వెళితే అది దేవుని మీద విశ్వాసం ఉంచు. అపవాది చెప్పిన మాటల విధానంలో ఉంటే మన విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? అపవాది. కాబట్టి మార్గము, మన విశ్వాసం అంటే ఏంటి? మన మార్గము, మనం జీవించే మార్గము. కాబట్టి మన యొక్క విశ్వాసము లేదా నమ్మకము ఎవరి మీద ఉండాలి? సృష్టికర్త మీద ఉంచాలి. సృష్టికర్తను విడిచిపెట్టేసి మనము అపవాది మార్గాన్ని అనుసరిస్తే నాశనం అయిపోతాము. వీ విల్ బి కర్స్డ్. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత 9వ వచనం చాలా చాలా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. 9వ వచనం చూడండి, చదవండి. 9వ వచనం. అన్నిటికంటే ఘోరమైన, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఇక్కడ పాపము అనేది మొదటిగా పుట్టింది ఎక్కడ? పరలోకంలో పుట్టింది. పరలోకంలో దేవుని సన్నిధిలో పాపం పుట్టింది కదా. పరలోకంలో పుట్టింది పాపం, దేవుని దేవతల దేవుని సన్నిధిలో.
అప్పుడు ఆ పాప తలకు కలిగిన దూతలందరినీ ఆయన బయటికి పంపించేశాడు. కానీ మనలో పాపం ఎక్కడ పడుతుంది? ఇప్పుడు పాపం క్రియలు ఎవరు చేస్తారు? చెయ్యి చేస్తుంది, కాలు చేస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా కొట్టాలంటే చేతితో కొడతాం, ఎవరైనా తన్నాలంటే కాలుతో తగ్గుతాం కదా. కత్తి చేతితో పట్టుకుంటాం, గన్ను చేతితో పట్టుకుంటాం. కానీ అసలు అలాంటి తలంపు ఎక్కడ వస్తుంది? హృదయంలో పుడుతుంది. పాపం తలంపులు ఎక్కడ పుడతాయండి? మంచి తలంపు కూడా హృదయంలో పుడుతుంది. మనలో పాపం తలంపు కానీ మంచి తలంపు కానీ దేని ప్రభావంలో పుడతాయి అంటే, మనలో దేవుని ఆత్మ ఉంటే మంచి తలంపులు పుడతాయి. మనలో దేవుడు వాక్యానుసారమైన ఆలోచనలు ఉంటే, ధర్మశాస్త్రం కలిగి ఉంటే దేవుని తలంపులు పుడతాయి. అదే మనము లోకానుసారమైన అపవాది తలంపులు అంటే పండుగ చూసే అలా పండుగ చూస్తే ఆ పండుగకు సంబంధించిన తలంపులు మనకి వస్తాయి. కాబట్టి హృదయము ఏమిటంటే డిసీట్ఫుల్. ఏమన్నాడు? హృదయము ద హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అన్నిటికంటే. కానీ మన హృదయం చాలా మోసకరమైందంట. మోసం అంతా హృదయంలో ఉంటుంది, మానవ హృదయంలోనే ఉంటుంది. కానీ పైకి చాలా మంచిగా కనపడతాయి. కాబట్టి ఈ హృదయాన్ని ఎవరు గ్రహిస్తాడు? హౌ ఇట్ ఈజ్ రివీల్డ్, హౌ దోస్ డిసీట్ఫుల్ థింగ్స్ ఆర్ రివీల్డ్. ఆ మోసపూరితమైన ఆలోచన ఎలా బయటకు వస్తాయండి? మన యొక్క క్రియల వల్ల. ద డీడ్స్ విల్ రివీల్. మన యొక్క క్రియలు హృదయంలోని తలంపుల్ని తెలియజేస్తాయి. మన హృదయంలో మంచి పనులు ఉంటే, మంచి తలంపులు ఉంటే మనం ఏం చేస్తాము? ఎదుటివారిని ప్రేమిస్తాము. ఎదుటివారిని ప్రేమిస్తే వాళ్ళకి మేలుకరమైన పనులు చేస్తాం. అదే మనం ఎదుటివారిని ద్వేషిస్తే ఏం చేస్తాము? వాళ్ళు కీడు చేస్తాం. అంటే వాళ్ళని తిట్టడమా, నోటితో తిట్టడమా, చేతితో కొట్టడమా, ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి హృదయంలో ఉండే తలంపును బట్టి మన యొక్క ప్రవర్తన ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ 10వ వచనంలో. కాబట్టి మన యొక్క ప్రవర్తన బట్టి మన హృదయంలో ఉండే ఆలోచనలు తెలుస్తాయనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని బిడ్డలుగా ఉన్నాం. 13 ఏమన్నాడు ఇక్కడ? 12వ వచనం కనుక చూస్తే, ఆ దేవుని యొక్క మహిమగల స్థానము పరిశుద్ధ స్థానం అని చెప్తూ ఆ 13వ వచనంలో యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? దేవుని ఆశ్రయించకుండా అవ్వమ్మ ఆదాములు దేవుని మాట అడగకుండా పండు తినాలా వద్దా అని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. పిల్లలు ఏ పని చేయాలి చేయకూడదు ఎవరిని అడగాలి? బయట వాళ్ళని అడిగితే ఏం చేస్తారు? అది పాడు చేస్తారు, చెడు అలవాట్లని నేర్పిస్తారు. అంతేగా మన పిల్లలకి చెడు అలవాట్లు ఎట్లా వస్తాయి? బయట ఉండే వ్యక్తులు చెప్పడం వల్లే. కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నంతకాలం వాళ్ళు బాగానే ఉంటారు. ఎప్పుడైతే బయట వాళ్ళ మాట వింటారో ఏమైపోతారు? పాడైపోతారు. అలాగే అదామావులు దేవుని మాట విన్నంతసేపు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో వాళ్ళు పాపులుగా తయారు. కాబట్టి ఇక్కడ మనము ఈ 13వ వచనంలో కనుక చూస్తే ఇశ్రాయేలీయులు వాళ్ళని మరి 400 సంవత్సరాలు కదా, 430 సంవత్సరాలు. ఈ చాలామందికి 430 సంవత్సరాల గురించి క్లారిటీ ఉండదు. నేను చెప్పాను మీకు 430 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి? 230. అక్కడ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో అక్కడ 430 సంవత్సరాలని ఉంటుంది. 430 వాళ్ళ ఐగుప్తులో ఉన్నది 230. మిగతా 200 ఇస్సాకు
ఇస్సాకు జీవిత కాలం కూడా లెక్క పెట్టారు. ఇస్సాకు కూడా మరో పరదేశంలోనే జీవించారు. ఇస్సాకు తర్వాత ఇస్సాకు తర్వాత ఎవరు ఇస్సాకు పిల్లలండి. ఇస్సాకు పిల్లలు ఎవరు? ఏశావు యాకోబు. ఏశావు యాకోబులో ఏశావు మళ్ళీ తప్పిపోయాడు అంటే చాలా మంది ఏం చెప్తున్నారు? ఇష్మాయేలు శాపగ్రస్తుడా కాదా? ఇష్మాయేలు శాపగ్రస్తుడా కాదా? ఆన్లైన్లో కూడా ఎవరైనా చెప్పాలి. ఆన్లైన్లో కూడా ఎవరైనా చెప్పండి. ఇష్మాయేలు శాపగ్రస్తుడా కాదా? కాదు అని చెప్పారు. ఇక్కడ కూడా డాక్టర్ గారు కాదు అని చెప్పారు. కాదు అని చెప్పారు. ఇక్కడ కూడా కాదు అని చెప్పారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు? అరేబియాలో నివసించే మరి వాళ్ళు వేరే కొద్దిగా మతంలో కొంచెం ఆచారంలో తేడా ఉండొచ్చు. ఇవాళ వాళ్ళకి దేవుడు కూర్చునే కాడికి బావుల నుంచి ఊట కూర్చుని తినే ఇది కదా, ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే వాళ్ళు ఇష్మాయిల్ సంతానం. దేవుడు ఆశీర్వాదం నిరంతరం ఉంటుంది. ఇష్మాయిల్ దేవుడు విడిచిపెట్టలేదు. ఇష్మాయిల్ కూడా మెస్సయ్య ద్వారా రక్షణ దేవుడు కలగజేస్తాడు. వాళ్ళకు కూడా సువార్త అందజేయబడాలి. అన్ని జిల్లాలకి సువార్త అందజేయబడుతున్నప్పుడు ఇష్మాయిలీకి సువార్త ఉందా? కాదు. అక్కడ కూడా రక్షణ కలగాలి. బాగా ఇష్మాయిల్ పక్కన పెట్టండి. మరి ఏశావు ఎవరు? ఇస్సాకు కొడుకే కదా. మరి ఆయనకి ఆశీర్వాదం లేదా? దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు ఉన్న ఆశీర్వాదం ఏశావు కూడా ఉంది. కానీ తప్పిపోయినప్పటికీ ఆశీర్వాదం అట్లాగే ఉంటుంది. దేవుడు నోటి నుంచి వెలువడిన మాట ఆశీర్వాదం అలాగే ఉంటుంది. కానీ మనం చేసుకునే పాపపు క్రియల వల్ల ఈ ఆశీర్వాదాలని శాపాలు ఏం చేస్తే డామినేట్ చేసి మనకి నష్టాన్ని కలగజేస్తాయి. ఉదాహరణకి అవ్వమ్మ ఆదాము పండు తిన వెంటనే చనిపోయారా? చనిపోలేదు. ఆశీర్వాదం ఉందట్లా. వాళ్ళు కొంతకాలం జీవించారు. తర్వాత ఆ పండు ప్రభావము వల్ల వాళ్ళు మరణించారు. కాబట్టి మనము దేవుడి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో శాపాన్ని తెచ్చుకొని మనం నాశనం తెచ్చుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని పాడు చేసుకున్నారు. వాళ్ళు ఏమంటారు ఇక్కడ? యెహోవా జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. మీరు లివింగ్ వాటర్స్. దేవుడు ఎవరండి? హూ ఈజ్ అవర్ గాడ్? హీ ఈజ్ ద లివింగ్ వాటర్స్. అవర్ గాడ్ ఈజ్ లివింగ్ వాటర్స్. అంటే ఆయన నిరంతరము మనల్ని జీవింపజేయగలిగే జలముగా ఉన్నాడు. ఒక వృక్షానికి నీరు అందుతూ ఉంటే ఎప్పుడూ జీవిస్తూ ఉంటుంది. అలాగే మనల్ని నిత్యము జీవింపజేయగలిగే శక్తివంతుడు యెహోవా దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇశ్రాయేలీయులాగానే మనం కూడా ఏం చేస్తున్నాము? ఆయన విడిచిపెట్టి వేస్తున్నాము. అందువల్ల మనము శాపాలని తెచ్చుకుంటాం. కాబట్టి మనము ఆ తర్వాత ఇక్కడ అధ్యాయంలో చూస్తే కొన్ని విషయాలు ఆ యెరూషలేము గురించి వాళ్ళు ఏం చేశారు? అసలు ఇశ్రాయేలుకి దేవునికి మధ్యలో, దేవుని ప్రజలకి దేవునికి మధ్యలో సంపాదు నిలిచి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఉందా లేదా? చదవండి. ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి దేవుని ప్రజలకు
విశ్రాంతి నిలిచి ఉండేయండి. అంటే దేవుని ప్రజలకు మధ్యన విశ్రాంతి ఒక కట్టడగా ఉంటుంది, కాబట్టి మనము సబ్బాతు విషయంలో చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత 21వ వచనం నుంచి అక్కడ చెప్తున్నాడు, మీరు సబ్బాతుని ఏ విధంగా పనిచేయాలో అన్నీ ఉంటే. 23వ వచనం ఏమని చెప్తుంది, మీరు వినకపోయారు, మీరు వినలేదు, మరి దాని ప్రతిష్ఠ దినముగా ఎంచమంటే మీరు ఎంచలేదు, కాబట్టి మీరు నిత్యము మీకు స్థిరత్వాన్ని కలగజేస్తాను అని చెప్పాడు. అంటే దేవుడు మనకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థిరత్వం నిలబడి ఉండాలంటే మనం ఏం చేయాలి? సబ్బాతును ఆచరించాలి. ఇశ్రాయేలు ఆ సబ్బాతును మీరేరు కాబట్టి, ఆ సబ్బాతు రోజున చేయకూడని పనులు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని శపించాడు. చూడండి అక్కడ అదే 27వ వచనం చదవండి. 27వ వచనం. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువును మోసుకొచ్చు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగలబెట్టేదని. కాబట్టి మీరు వినకపోతే, నేను చెప్పిన మాట మీరు వినకపోతే మీరు నాశనం అయిపోతారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనము పాటించాలి. అది నీకు కష్టం అవ్వచ్చు, నీకు నష్టం అవ్వచ్చు. సబ్బాతు రోజు వ్యాపారం చేయకపోతే నష్టం అనుకున్నామనుకో, అందుకంటే పెద్ద నష్టాన్ని కలగజేస్తాను. సబ్బాతు రోజున ఆఫీస్కి నేను మరి వెళ్ళి తప్పనిసరి పనులు గురించి చేస్తున్నాను, నేను తప్పనిసరి కాని పనులు చేయకుండా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఏ పని పడితే ఆ పని చేస్తే శాపం కూడా వస్తుంది. కాబట్టి మేలైనది ఎరిగి ఉండేవు అంటే సబ్బాతు ఏ విధంగా ఆచరించాలో తెలిసి ఉండేవు, అలా చేయకుండా మనకు తెలుసు సబ్బాతును ఎలా ఆచరించాలో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలకు సబ్బాతు నిలిచి ఉన్నది. అంటే దేవునికి ఆయన ప్రజలకు మధ్యలో సబ్బాతు ఒక కట్టడగా నిలబడి ఉన్నది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కీర్తన 40వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. 40వ కీర్తన, సామ్స్ 40 verses 7 and 8. అప్పుడు పుస్తకం చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం మీరు వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చిన నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దేవుని చిత్తం నెరవేర్చాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యెషువా మెస్సయ్యా. యేసునందు విశ్వాసం ఉంచుము. బాగా ఉంది. చెప్పడానికి కూడా చాలా బాగా చెప్తారు. యేసునందు విశ్వాసం ఉంచుకుంటే ఏంటండి? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? 40వ కీర్తనలో దావీదు మహారాజు ఏం చెప్తున్నాడండి? దహన బలులు నువ్వు తెమ్మలేదు. ఇక్కడ దహన బలులు ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేయబడి? నిబంధన. దేవుడికి దేవుడి ప్రజలకి మధ్యన ఒక నిబంధన ఉంది. ఏమిటా నిబంధన? దేవుడికి దేవుడి ప్రజలకి మధ్యలో సినాయి కొండ మీద ఒక నిబంధన ఏర్పడింది. ఏమిటా నిబంధన? ఆ నిబంధనలు ఏమున్నాయి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మేము గైకొంటామని వీళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవడాన్ని ఏమంటాము? ఒప్పందాన్ని ఇంకో మాట ఏమంటాము? నిబంధన, బెరి అంటాం. ఆ నిబంధన వాళ్ళు పాటించలేదు, ఒప్పందాన్ని మీరే. కాబట్టి మీరు వల్ల వాళ్ళు పాపం చేశారు కాబట్టి మళ్ళా కుమారుడి లోకానికి వచ్చి రెండవసారి మళ్ళా నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవసారి నిబంధనలు ఏముంది? రెండవసారి ఏర్పాటు చేసుకున్న నిబంధనలు ఏముంది చెప్పండి? సేమ్ థింగ్ ఉంది. దేర్ ఆర్ నో అదర్ థింగ్స్. ధర్మశాస్త్రమే ఉంది అక్కడ కూడా. మొదటి నిబంధనలో ఉన్నది అదే ధర్మశాస్త్రం. రెండో నిబంధనలో కూడా ఉన్నది. మరి ఇవాళ క్రైస్తవ సమాజం ఏం చెప్తుంది? పాత నిబంధన కొట్టివేయబడిందంట, కొత్త నిబంధన వచ్చిందంట. అరే పిచ్చోడా, పాత నిబంధనలో ఉన్నదే కొత్త నిబంధనలో ఉన్నదే అని వాక్యం
చదివితే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏముందో, చూడండి ఇక్కడ ఏమైందో. బలులు తెమ్మలేదు, దహన బలులు, పాపరాలు, ఇవన్నీ ఎందుకు? అక్కడ 10 ఆజ్ఞలు గైకొనాలని చెప్పాడు కానీ సేనాయి కొండ మీద ఆ 10 ఆజ్ఞలు కింద ఇచ్చాడా? ఈ ఆజ్ఞ మీరితే ఇది చేయాలి, ఈ ఆజ్ఞ మీరితే చేయాలని ఉందా? లేదు. మోషే గారు రాశాడు అక్కడ. పాపము, ఈ పాపానికి పరిహారం ఇది, ఈ పాపానికి పరిహారం ఇది. ఎవరు రాశారు? ప్రాపిటియేషన్ అంటాం. ప్రాపిటియేషన్ అంటే పరిహారము. ఇవన్నీ ఎవరు రాశారు చెప్పండి? మోషే గారు రాశాడు. అంటే దేవుడు అడిగాడు, దేవా ఈ పాపం ఒకవేళ మేము పాపం చేస్తే దాని పరిహారాన్ని ఏం చేయాలని అడిగాడు. అసలు మొదటిది ఏంటి? పాపం చేయకూడదు. చేశాడు కాబట్టి చేస్తే పరిహారం ఏం చేయాలి? గొర్రెపిల్లను, మేకపిల్లను, పావులను ఈ విధంగా చెప్పాడు. కానీ దేవుడి ఉద్దేశము పాపం చేసి బలులు అర్పించడం కాదు, పాపం చేయకుండా ఉండటమే దేవుడి యొక్క ఉద్దేశం. అదే చెప్తున్నాడు ఆయన. నువ్వు బలులు అర్పించడం కాదు బాబు అని చెప్పి పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్నది. అంటే జీవగ్రంథంలో నా గురించి రాయబడింది. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? మెస్సయ్య గురించి రాయబడింది. లేఖనాల్లో అక్కడ ఆయన మరి కొత్త నిబంధనలు చదువుతాడు. ఈ లేఖనము నా గురించే. చూడండి, బహుశా ఇదా లూకాసు వార్త చూడండి. లూకాసు వార్తలోన ఈ ప్రవచనం నెరవేరిందని చెప్తాడు ఆయన ఒక చోట. చోట లేఖనం నెరవేరింది అని చెప్తాడు. ఇక్కడ పుస్తకం చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్నది. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అనేది బహుశా మరి వేరే సువార్తలు ఉందేమో, అది నేను తర్వాత చూసి చెప్తాను, మీకు ఎవరికైనా దొరికితే చూడండి. కానీ ఇక్కడ ఆయన ఒక చోట ప్రసంగం చేస్తూ ఆ విషయం చెప్తాడు. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్తాడు. కాబట్టి తండ్రి చిత్తం అంటే ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన మాటను వినడమే. ఆదాము హవ్వలు చేయవలసింది ఏంటి? దేవుని మాట వినడమే. వినలేదు. కానీ కుమారుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి యొక్క మాట వినటమే నా యొక్క డ్యూటీ, నా విధి అని చెప్తున్నాడు. చూడండి, అదే విషయం. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కుమారుడు ఈ లోకంలో ప్రకటించాడు. సువార్తలు అంతా అదే కదా చెప్పబడింది. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క వాక్యాన్ని యూదుల ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. సువార్త మొదటి ఎవరికి వచ్చింది? యూదులకి, అనేజులకు కాదు. మొదట యూదులకే వచ్చింది. ఎందుకంటే వారు దేవుని ఏర్పాటు చేసిన ప్రజలు. వాళ్ళు మొదట వాళ్ళకే సువార్త, అటు తర్వాత సువార్త ఇతరులకి అందజేయబడింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మహాసమాజంలో దేవా ఏమంటాడు? నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నీ చిత్తం నెరవేర్చడం ఏంటండి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే, కంప్లీట్ ఏమీ కాదు. దేవుని చిత్తము నెరవేర్చడం అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే. కానీ నేటి క్రైస్తవ లోకము దాన్ని తారుమారు చేసి ఏదో చెప్పాలని చూస్తున్నారు. ఐ డిలైట్ టు డూ దై విల్, ఓ మై గాడ్, దై లా ఈజ్ విత్ ఇన్ మై హార్ట్. నీ యొక్క ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది. నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే
నేను నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే నీ చిత్తం. కుమారుడు అదే విషయాన్ని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాలు ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాలు ఆయన చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 5లో ఆయన చెప్పినంతా కూడా అక్కడ అవే విషయాలు ధర్మశాస్త్రం గురించే చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రము గురించే చెప్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ సువార్త అనేది పాత నిబంధనలో ఇవ్వబడి ఉంది. 5వ అధ్యాయంలో అక్కడ ఆ చెప్పిన విషయాలన్నీ కూడా మనం చూస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా అక్కడ ధర్మశాస్త్రం గురించే 5వ అధ్యాయం అంతా కూడా చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము నాకు ఇష్టం అని చెప్తున్నాడు కుమారుడు. ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం 37లో అక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకును. నన్ను చేర్చుకునేవాడు ఏం చేస్తాడండి? నా తండ్రిని చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన నేను తండ్రి ఏమి చెప్తే అది చేస్తున్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నా సొంతంగా నేను ఏమి చేయడానికి రాలేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నా అనేక సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే అని కీర్తనలు 47-8 వచనంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. 1 సమూయేలు 15:23 మనందరికీ తెలిసిందే, చదవండి. 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదశిపుడైనను పాపముతో సమానం. తిరుగుబాటు చేయుట, చదవండి. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గోదేవులను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నీకు విసర్జించినాక సౌలు జనులు జడిసి వారి మాట అంతకుముందు 22వ వచనంలో కనుక మనం చూస్తే ఏమంటారు? 22వ వచనం ఏం చెప్తుందంటే అందుకు సమయము తాను శ్రమించిన ఆజ్ఞ ఒకడు రైతుల వలన యెహోవా సంతోషించినట్లు ఏమిటండి? తాను సెలవిచ్చిన మాటను బాగా బాగా గమనించండి. దేవుడు సంతోషము, దేవుని యొక్క సంతోషము. నువ్వు దేవుడు సంతోషపరచాలనుకుంటున్నావా? దేవుడు సంతోషపరచాలనుకుంటున్నావా? ఏం చేయాలండి? చదవండి. సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. కాబట్టి ఏమంటాడు? హ్యాడ్ ద లార్డ్ హ్యాస్ గ్రేట్ డిలైట్. సో గాడ్ విల్ హ్యావ్ గ్రేట్ డిలైట్ ఇన్ obeying his voice. If you obey his voice, he will have great delight. ఆయన మాట వింటే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు. ఏబెల్ అండ్ కయీన్ ఇద్దరు గారు చూస్తే ఏబెలు దేవుని మాటని గైకొన్నాడు, కయీను గైకొనలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన దాన్ని వినాలి మనము, అది కష్టమైనా ఇబ్బంది అయినా. కాబట్టి నువ్వు పొట్టేళ్ళు, ఇక్కడ మనం చదువుకున్న ఈ ఆలోచనలో కూడా పొట్టేళ్ళు బలులు అర్పించడం కాదు దేవుడికి ఇష్టమైంది. పాపం చేసిన తర్వాత పరిహారం కాదు. నీ యొక్క హృదయము దేవుని మాట వినటము దేవుడికి ఎంతగానో ఇష్టమైంది. ఇది మనం మొదటగా గమనించాలి. మన సమూయేలు 15:23లో God will have more delight when you hear his word. కాబట్టి మాట వినకపోవడాన్ని ఏమంటాము? ఇఫ్ యు డు నాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాన్ని ఏమంటాము? చూడండి 23వ వచనం ఏం చెప్తుందో, ఫర్ రెబెలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. రెబెలియన్ తెలుగులో ఏమన్నాము? తిరుగుబాటు చేయుట. అంతేనా ఉంది అక్కడ?
తెలుగులో తిరుగుబాటు చేయడం కదా ఉంది. తిరుగుబాటు చేయడాన్ని దేంతో పోల్చారు? సోది చెప్పడంతో పోల్చారు. ఇవాళ చాలా మంది క్రైస్తవులు సోది చెప్తున్నారు. చాలా మంది బోధకులు సోది చెప్తున్నారు. ఏంటి? యేసుక్రీస్తు యెషువా మెస్సయ్య ఫలానా డేట్లో వచ్చేస్తాడు, ఫలానా డేట్లో వచ్చేస్తాడు, రేపు ఈ విధంగా జరుగుద్ది, ఎల్లుండి ఈ విధంగా జరుగుద్ది. ఎలా జరుగుతుంది? దేవుడికి మాత్రమే తెలుసు, కుమారుడు కూడా తెలియదు. కాబట్టి నీకు తెలియని విషయాన్ని తెలిసినట్టుగా చెప్పడాన్ని విచ్చుకురా. నీకు ఏదో తెలుసు అని నువ్వు అనుకుని భ్రమలో ఉండి నిన్ను నీవు ఏదో దేవుడిగా దేవతగా ఊహించుకుంటూ జరగబోయే వాటిని చెప్పడాన్ని ఏమంటాము? విచ్ క్రాఫ్ట్, సోది చెప్పడం. అది దేవునికి విరుద్ధమైనది. మొదటిగా గమనించండి. వాళ్ళ పాస్టర్స్గా ఉంటూ జరగబోయేదని చెప్పేస్తూ ఏమంటారు? ఐఎమ్ టెలింగ్ దిస్ విల్ హ్యాపెన్, ఐఎమ్ టెలింగ్ దిస్ విల్ హ్యాపెన్. అరే నువ్వు కూడా నువ్వు అటు చెప్పడమే పాపం. నువ్వు ఒక పాస్టర్గా ఉంటూ అటువంటి ప్రవచనాలు చెప్పడం పాపం. అటువంటి వాడు పాస్టర్గా ఉండడానికి అర్హత ఉండదు. దానియేలు గురించి అక్కడ వాళ్ళందరూ చెప్తారు, ఈయన చాలా గొప్పవాడండి అని చెప్తారు. గొప్పవాడని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు? తగ్గుతాను, నేను గొప్పవాడని చెప్పుకోడు. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిస్తే నేను చెప్పగలుగుతాను అంటాడు. కాబట్టి తిరుగుబాటు చేయుట దేవుడు తిరుగుబాటు పెద్ద విషయం కావద్దు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం తిరుగుబాటు చేయడం, టీచర్ల మాట స్టూడెంట్స్ వినకపోవడం తిరుగుబాటు చేయడం. అలాగే చట్టం, దేశంలో ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని మీరడం తిరుగుబాటు చేయడం, బండి మీద చేయడం, వాక్యం చదువుతూ వాక్యాన్ని అనుసరించకపోవడం దేవుని ఎడల తిరుగుబాటు చేయడం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నామా? మరి పాప స్వభావము, మరి దొంగతనము హత్యతో పోల్చబడింది. ఈ తిరుగుబాటు అనేది సోది చెప్పడంతో పోల్చబడింది. ఈ యొక్క పాప స్వభావము దొంగతనము హత్య కూడా పోల్చబడింది. యోహాను 10:10 చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును కానీ మన దేనికి రాడు. కాబట్టి దొంగ దేనికోసం వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. The thief cometh not but to steal and to kill and to destroy. కాబట్టి ఈ అలవాట్లన్నీ ఎవరివన్నీ కూడా పాపపు స్వభావము. దేవుని యొక్క ఆజ్ఞను మీరేవాడు ఇటువంటి అలవాట్లని కలిగి ఉంటాడు. కాబట్టి I am come that they might have life and that they might have it more abundantly. నిత్య జీవనాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, కానీ దొంగతనాలను ప్రేరేపించడానికి, హత్యలు ప్రేరేపించడానికి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నేను దొంగతనం ప్రేరేపించడానికి రాలేదు, నేను హత్యలు ప్రేరేపించడానికి రాలేదు అంటే అర్థం ఏంటండి? నేను ధర్మశాస్త్రాన్ని మీరటాన్ని ప్రేరేపించడం లేదు. హత్య అనేది ఏంటి? ధర్మశాస్త్రాన్ని మీరటమే. దొంగతనం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని మీరటమే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మీరమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ టు ఏమన్నాను, డిసోబే ద కమాండ్మెంట్ ఆర్ లా ఆఫ్ గాడ్. కాబట్టి ఒబే ద లా. ఇఫ్ యూ డు నాట్ ఒబే ద లా, యు ఆర్ ట్రీటెడ్ యాజ్ రెబెలియన్. కాబట్టి అలాంటి తిరుగుబాటు స్వభావం మనలో ఉందా? రండి, అలాంటి తిరుగుబాటు స్వభావం మనలో ఉన్నదా? ఒకసారి మనలో మనం పరిశీలించుకుంటాము. ప్రియ దేవుని సంగమా, మరి మనం దేవుని సంగమం చెప్పుకుంటాము, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాము అనుకుంటాము, కానీ వీఆర్ నాట్ ఫాలోయింగ్ 10 commandments. వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ రిసైటింగ్. మనం వల్లిస్తున్నాము, 10 ఆజ్ఞల్ని వల్లిస్తాము, 10 సార్లు చెప్తాము, కానీ దాన్ని పాటించాలి. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటాన్ని ఏమంటున్నాం మనము? తిరుగుబాటు చేయడం.
తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పడంతో సమానము. అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. అటు నాశనములో మనం పడకుండా ఉండాలి అంటే మరి అవ్వమ్మ ఏదైతే ఆ స్వభావం తెచ్చుకుని నాశనం అయిపోయిందో దానిలోంచి మెస్సయ్య ఒక ఏమంటాడు, నేను సాత్వికుడును అంటాడు ఆయన. సాత్వికులు ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం మాట వినే స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని పాటించే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.